దీంతో ట్రంప్ భయపడ్డాడనడానికి ఇదొక రీజన్. అండ్ ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే ఇప్పుడు ఏమవుతోంది, వీళ్ళ మీద ఇప్పుడు ప్రెషర్ పడుతోంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా చాలా మిత్ర దేశాలు, ఖతార్ కావచ్చు, యూఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వీటి మీద అండ్ రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్ మీద దాడి జరగడం ట్రంప్ను షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే రాస్ లఫాన్ ఎందుకు అంత కీలకం అనేది కూడా చెప్పుకోవాలి. ఖతార్లో రాస్ లఫాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ కేంద్రం. ఇది ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్ ప్రపంచంలోని అనేక దేశాలకు విద్యుత్తో పాటు అక్కడ ఇండస్ట్రియల్ యూసేజ్కి కీలకం. కాబట్టి ఇది కొట్టిపారేసిన తర్వాత ప్రెషర్ పడుతుంది. కేవలం గల్ఫ్ దేశాల నుంచే కాదు, యూరోప్ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతోంది. యూరోప్లో గ్యాస్ ధరలు ఎంత పెరిగాయో తెలిసి ఏకంగా 35% గ్యాస్ ధరలు పెరిగాయి. 35% గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. అక్కడ కేవలం అక్కడికి పరిమితం కాలేదు, మిగిలిన చోట్ల కూడా గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. యూరోప్కి చాలా కీలకం అది. ఇదొకటి. రెండోది, ఈ యుద్ధం అమెరికా ఖజానా మీద పెనుభారాన్ని మోపింది. మరి ముఖ్యంగా యుద్ధం మొదలైన మొదటి వారంలోనే అమెరికా సుమారు 1,00,000 కోట్లు, ఏది మొదటి వారంలోనే ఫిబ్రవరి 28 అక్కడ, ఈరోజు 19, ఇంకొక 10 రోజులు పోతే 4 రోజులు అయిపోతుంది. అంటే ఒక వారం రోజులకే ₹1,00,000 ఖర్చు పెడితే 4 వారాలకి 4 లక్షలు. అండ్ రీసెంట్గా మనకు అందుతున్న డేటా ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే దాదాపుగా 4 లక్షల కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది కేవలం ఇరాన్ మీద యుద్ధానికి అని చెప్పి అంచనా అనుకుందాం. ఎందుకంటే ఒక వారానికి ₹1,00,000 ఖర్చు పెట్టింది. అండ్ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ బొంబార్డ్మెంట్స్ ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది, నేవీని అక్కడే ఉంచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వాళ్ళ పెంటగాన్ అంటూ ఉంటారు, వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగిందట. ఏమని, మాకు ఇప్పుడు డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా ఇరాన్ యుద్ధం కంటిన్యూ చేయాలంటే మాకు కనీసం ఇంకొక $200 బిలియన్ కావాలంటూ పెంటగాన్ అడిగిందనేది రీసెంట్గా ఇంకొక రిపోర్ట్ చెప్తున్నమాట. లెట్ మీ కోట్ దట్. ఎస్, పెంటగాన్ సీక్స్ $200 బిలియన్ ఫండ్స్ ఫర్ ఇరాన్ వార్. ఏకంగా $200 బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు. సో 100 ఇంటూ 200కు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎంత అయిపోయింది ఏకంగా మొత్తం $20,000 కోట్ల. $20,000 కోట్ల అంటే 20,000, ఒక డాలర్ $100 అనుకుందాం. ఇప్పుడు ఇంకా 93 ఉంది, ఇంకా 100 అనుకుందాం. అంటే ఇదొక 20,000 ప్లస్ ఇంకొక ఓకే, అంటే 20 లక్షల కోట్లు. అమెరికాకి ఇంకా 20 లక్షల కోట్లు కావాలి ఇరాన్తో యుద్ధం కంటిన్యూ చేయాలంటే, ఆగిపోవాలంటే కాదు. సో జస్ట్ ఇమాజిన్ ట్రంప్ మీద ఏ మేరకు ప్రభావం పడుతుందనేది. ఇది ఇంకొకటి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా చమురు ధర యుద్ధం ప్రారంభం కాకముందు $70. అంటే నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, మనకి అంత కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి. $70 బిలియన్ ఇది కాకుండా, అంటే ఫర్ సపోజ్ మీరు ఒక పెట్రోల్ డీజిల్ కొట్టిస్తున్నారు అనుకుందాం, యుద్ధం కాకముందు ₹70 ఉంటే ఇప్పుడు ఏకంగా 126 వరకు వెళ్ళిపోయి 130, 140 వరకు కూడా వెళ్ళిపోయిందని వినిపించే మాట. బట్ ఇప్పుడు అది స్థిరపడింది, 116 దగ్గర ఆగింది. కానీ ఇక్కడితో ఆగుతుందా? లేదు. సో ఇటువంటి క్రమంలోనే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ వార్నింగ్ ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి, ట్రంప్ ఆలోచన పడడానికి కారణం ఏంటి, వీటి గురించి కూడా నెక్స్ట్ మాట్లాడుకోబోతున్నాం. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ చూద్దాం ఇప్పుడు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम موج 63 عملیات وعده صادق 4 علیه تأسیسات نفتی مرتبط با آمریکا در منطقه با قدرت با رمز یا صاحب الزمان عجل الله تعالی فرجه الشریف اجرا شد. مردم شریف و رشیده در میدان، دشمن فریبکار و دروغگو ظهر امروز بعضی از تأسیسات انرژی کشورمان را هدف قرار داد تا عرصه را بر مردمی که 16 شبانه روز نظرشان را در خیابانها در مورد تجاوزات اخیر فریاد میزنند تنگ کند و از ملت ایران انتقام بگیرد. جمهوری اسلامی ایران قصد توسعه دامنه جنگ به تأسیسات نفتی را نداشت و نمیخواست آسیبی به اقتصاد کشورهای دوست و همسایه وارد شود. ولیکن با تجاوز دشمن به زیرساخت‌های انرژی عملاً وارد مرحله جدیدی از جنگ شدیم و ضرورت دفاع از زیرساخت‌های ایران ما را وادار به حمله به تأسیسات انرژی مرتبط با آمریکا و سهامداران آمریکایی ساخت.
ملت شریف ایران، فرزندان غیور شما در نیروهای مسلح بلا فاصله بعد از خباثت دشمن شروع به اقدام تهاجمی کرده و در پی عملیاتی سنگین و تقابلی تا رسیدن خسارات به سطح ضربه وارده مجموعی از تأسیسات نفتی که منافع آمریکا در منطقه محسوب می‌شوند را به آتش کشیدند. بار دیگر به دشمن اخطار می‌دهیم که اشتباه بزرگی در حمله به زیرساخت‌های انرژی جمهوری اسلامی ایران مرتکب شدید و پاسخ آن در حال اجراست و هنوز تمام نشده. اگر مجددا تکرار شود حملات بعدی به زیرساخت‌های انرژی شما و همپیمانان شما تا نابودی کامل آن متوقف نخواهد شد و پاسخ ما بسیار شدیدتر از حملات امشب خواهد بود. نیروی دریایی سپاه پاسداران انقلاب اسلامی ایران نیز در ادامه عملیات وعده صادق 4 و در موج 63 این عملیات اهداف کلیدی در پایگاه‌های منهاد و الزفره، پایگاه بالگردی الودیری تروریست‌های آمریکایی و پایگاه مینا سلمان مقر ناوگان پنجم تروریست‌های آمریکایی را منهدم ساخت. در این عملیات ترکیبی موشکی پهپادی ساختمان استقرار فرماندهان، مخازن سوخت و سوله‌های تجهیزات پایگاه منهاد را مورد اصابت مؤثر قرار دادند. رادارهای هشدار اولیه و رمپ مرکزی پایگاه الودیری نیز با موشک‌های بالستیک مورد اصابت قرار گرفت. مخازن سوخت و رادارهای هشدار اولیه భయం అంటే ఏంటో తెలియనాడికి భయం అంటే ఏంటో పరిచయం చేస్తున్నాడు, వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాడు. అది వాడేవాడు ఇరాన్. ఈ పేరు చెప్తే ప్రస్తుతం ట్రంప్ కలవరపాటుకు గురవడం కాదు, పడుకున్న వ్యక్తి కలలో ఉలిక్కి పడుతున్నాడు. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్ అయి ఉండొచ్చు కాక, కానీ కరెక్ట్ మాట. ఎందుకంటే ట్రంప్ భయపడ్డాడనడానికి ఆ ట్వీట్ నేను అది ఎందుకు అలా ఉంచే ప్రయత్నం చేస్తున్నానంటే చాలామంది క్వశ్చన్ చేయడం జరుగుతోంది, క్రెడిబిలిటీ మీద క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ షోయింగ్ విత్ ఎవిడెన్స్. అండ్ ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, రిమెంబర్ అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి. అండ్ ఈ రోజుకి ఆ మాటగా కట్టుబడి ఉన్నాం. ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. కొన్ని సందర్భాల్లో నేషనల్ మీడియా కన్నా ముందు ఇస్తున్నాం తెలుగు వాళ్ళ కోసం. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ దాట్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దాట్. ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన బాధ్యత, మీరు మాకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీ కాబట్టి. ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు, ఎంత భయపడిపోతున్నారో అర్థమవుతోంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి, పాయింట్స్ చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. కనీసం ఇలా మాట్లాడుకుంటే గంట పట్టచ్చు, బట్ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మీరు చూశారు కదా. ఏమంటోంది? ఇరాన్ ఎనర్జీ ఫెసిలిటీస్పై దాడి చేయడం ద్వారా మీరు పెద్ద తప్పు చేశారంటోంది ఇరాన్. యుద్ధ పరిధి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు విస్తరించాలనే ఉద్దేశం మాకు లేదు. పొరుగు దేశాల ఆర్థిక వ్యవస్థను హాని కలిగించాలని కూడా మేము అనుకోవట్లేదు. ఏదేమైనా ఇరాన్ చమురు క్షేత్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆ దురాక్రమణ తర్వాత ఇరాన్ అధికారికంగా యుద్ధంలోకి కొత్త దశలోకి ప్రవేశించింది. దీనిలో భాగంగానే అమెరికా ఆ దేశంతో సంబంధం ఉన్న ఇంధన వనరులపై దాడులు చేశాం. మా రియాక్షన్ ఇదే. మా రియాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎండ్ కాలేదు, ఎండ్ కాబోదు. ఇరాన్పై మళ్ళీ దాడులు చేస్తే మీ ఆయిల్ రిఫైనరీ అలాగే మిత్ర దేశాల ఇంధన వనరును పూర్తిగా ధ్వంసం చేసే వరకు దాడులు చేస్తామనేది. సో దీంతో పాటు ఇంకా ఏమంటుందో తెలుసా? అమెరికా తన పాత శత్రువైన ఇరాన్పై ఆంక్షలను సడలించాలనుకుంటోంది. ఇప్పుడు కారణం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఇప్పుడు సడలించాలనుకుంటోంది? ఎందుకు అమెరికా ఆ శాంక్షన్స్ని ఇప్పుడు తీసేయాలనుకుంటోంది ఇరాన్ మీద? ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఎనర్జీ మార్కెట్ క్రైసిస్. ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ రిఫైనరీస్పై జరుగుతున్న దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా భారీగా పడిపోయింది. సరఫరా పెంచాలి ఇప్పుడు, లేకపోతే ధరల నియంత్రణ కాదు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $120 చేరువలో ఉంది. ఇదిలాగా కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అది ట్రంప్ అనే ఒక వాడి వల్ల. మరీ ముఖ్యంగా $120 అంటున్నారు కదా, నేను కంపేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. అంటే యుద్ధం కాకముందు ప్రపంచ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ $70 ఉందనుకుందాం. ఇప్పుడు $120 అయిపోయింది. ఫిబ్రవరి 28న $70 ఉంటే ఇప్పుడు $120, అంటే దాదాపుగా డబుల్ అయిపోయింది. నెల రోజులు ఇంకా పూర్తి కాలేదు. నెల కాకముందే బహుశా పెరిగిపోవచ్చు, రేపెల్లుండి ఇంకొంచెం పెరగచ్చు. ఎందుకంటే బయటకు వచ్చే అవకాశం లేదు, ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయాయి. దాన్ని తయారు చేయడానికి, అంటే క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత దాన్ని రిఫైన్ చేసేందుకు
ఒక్కసారి నేను ఆ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది, దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి నా దగ్గర ఉన్నది క్రూడ్ ఆయిల్ ఇలా ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ని రిఫైనరీస్కి పంపిస్తే రిఫైన్ చేయడం జరుగుతుంది. ఈ రిఫైన్ చేసే సందర్భంలో చాలా స్టేజెస్ ఉంటాయి. ఒకటి గ్యాస్ ఉంటుంది, దాంతోపాటు పెట్రోల్ ఉంటుంది, దాంతోపాటు ఇంకా చెప్పినప్పుడు అదే ఫ్యూయల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మనం జెట్స్ కావచ్చు, లేకపోతే ప్లేన్స్లో ఉపయోగించేది ఉంటుంది. ఈ రిఫైనరీస్ ఉంటాయి, క్రూడ్ ఉంటుంది. క్రూడ్ చాలా సందర్భాలు మీరు చూస్తుంటారు, కొన్ని సందర్భాలు చాలా చిక్కగా ఉంటుంది, కొన్ని సందర్భాలు పలచగా ఉంటుంది. సో అటువంటి వాటిని రిఫైన్ చేస్తారు. ఈ రిఫైన్ చేసిన తర్వాత స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టోరేజ్ తర్వాత సప్లైకి వెళ్తుంది. అంటే 4 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది, ఈ క్రూడ్ ఆయిల్ బయటకు తీసేందుకు సిద్ధంగా లేరు. ఎందుకని? రిఫైనరీస్ లేవు. రిఫైనరీస్ అంటే ఇప్పుడు ఫిల్టర్ అనుకుందాం. అంటే ఇప్పుడు నేను బావిలోంచి నీళ్ళు బయటకు తీశాను, బట్ ఆ నీళ్ళు తాగాలి, నేను ఫిల్టర్లో వేయాలి. అంటే ఇది రిఫైనరీ. ఈ ఫిల్టర్లో వేస్తే ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో నేను దేనికోసం వాడాలనుకుంటున్నాను, అంటే బహుశా వాష్రూమ్కి లేదా స్నానానికి వాడాలనుకున్నాను. ఇప్పుడు ఒక బట్ట వేస్తే సరిపోతుంది, అది వచ్చేస్తుంది. బట్ నేను డ్రింకింగ్ వాడాలనుకుంటే ఇలా స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఉంటాయి కదా, ఇది కూడా అంతే. సో ప్రస్తుతం ఈ రిఫైనరీస్ అనేది మూతపడిపోయాయి, కొన్నిటి మీద దాడి జరగడంతో ఆపేశారు. అండ్ ఇప్పుడు ఈ స్టేజెస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొన్నిటి మీద అటాక్ జరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా బద్దలేసిపోయింది. సో గ్యాస్ను ఉత్పత్తి చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివి పోనీ, రిఫైనరీస్ పోనీ, ఈ ఎనర్జీ, ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలా అనుకుందాం. దీని మీద అనుకుంటే కాదు, గ్యాస్ మీద. అది ఖతార్, ఇరాన్, ఈ రెండు మన కీలకం. వీటి మీద దాడి జరిగింది, ప్రస్తుతం ఆగిపోయాయి. సో ఇలా ఇది జరిగిన తర్వాత ఇది ఆల్రెడీ ముందు స్టోరేజ్ ఉంటుంది కదా, అంటే ఎప్పుడైతే రిఫైన్ అయిందో వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది కదా, ఈ స్టోరేజ్ ఫిల్ అయిపోయింది. ఈ స్టోరేజ్ ఫిల్ అయిపోయినవి దీంతో పాటు వీటిని నౌకలకు ఎక్కించి పంపించేయాలి. ఇది ఫిల్ అయిపోవడం, ఈ ఫిల్ అయినవి మళ్ళీ ఇక్కడ నౌకలకు ఎక్కించిన తర్వాత ఈ నౌకలు కూడా ఫిల్ అయిపోయాయి. అక్కడ విడుదలకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటకు వచ్చేయాలి, కానీ అక్కడ అడ్డంగా ఉండిపోయాయి. దీంతో ఏమవుతోంది, తీయడానికి క్రూడ్ ఆయిల్ బయటకు తీసే సందర్భం లేదు, తీసినా రిఫైన్ చేసే పరిస్థితులు లేవు. ఒకవేళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని రిఫైన్ చేసిన తర్వాత స్టోరేజ్ చేసేందుకు ఖాళీలు లేవు. ఒకవేళ స్టోరేజ్ ఖాళీ చేసి పంపిద్దామంటే పంపించడానికి బయటికి వెళ్ళడానికి దారి లేదు. ఇంత క్లమ్సీ మార్కెట్ సృష్టించడం జరిగింది ఒక్క వ్యక్తి చేసిన పిచ్చ పనికి. సో ఇప్పుడు ట్రంప్ మీద ఈ ప్రెషర్ పడుతోంది. ట్రంప్ మీద ఈ ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుందో తెలుసా, ట్రంప్ భయం కంటే వ్యూహం ఎక్కువగా ఉందనేది. ఇక స్ట్రాటజీ ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ద్రవ్యోల్బణ భయం పట్టుకుంది. అమెరికాలో పెట్రోల్ ధరలు పెరిగితే కనుక అది నేరుగా ఓట్ బ్యాంక్ మీద ప్రభావం చూపుతుంది.